వెల్కమ్ టు మై ఛానల్ క్యాండీ హార్ట్. ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను ఇంతకుముందు బిహైండ్ ద సీన్స్ అని చెప్పేసి ఒక రెస్టారెంట్ రివ్యూ వీడియో అయితే చేశాను. ఆ వీడియో కనుక చూడకపోతే చూడండి. నార్మల్గా నేను డిఐవైస్ చేస్తాను, బట్ కొంచెం గ్యాప్ వచ్చింది. నెక్స్ట్ టైం నుంచి కంటిన్యూస్గా చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. కానీ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. చలో చూసేద్దాం రండి. చాలా మందికి టీ అంటే చాలా ఫేవరెట్ ఉంటుంది కదా. నాకు కూడా చాలా ఇష్టం అనమాట. టీ డైలీ 2 times తాగుతాను, బట్ కానీ అంతకు మించి ఎక్కువ తాగకూడదంట. మీరు కూడా డైలీ 2 times కంటే ఎక్కువ తాగకండి. తాగినా కూడా షుగర్లెస్ టీ తాగండి. కానీ ఈ రైనీ సీజన్లో నేనైతే కొంచెం మసాలా టీ అయితే చేయబోతున్నాను అనమాట. ఇంకా వర్షాకాలం వచ్చిందంటే మసాలా టీ లేకపోతే ఎలా, అది ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. కొన్ని మన కిచెన్లో ఉండే ఐటమ్స్ తోటి చాలా మంచి అండ్ పర్ఫెక్ట్ టీ చేసుకోవచ్చు అనమాట. అసలు టీకి వర్షానికి మధ్య అయితే రిలేషన్ చాలా స్పెషల్ అనిపిస్తుంది. అండ్ వర్షం పడిన తర్వాత వెదర్ అయితే కూల్ అవుతుంది కదా, అప్పుడు అనిపిస్తుంది మంచి హాట్ టీ తాగాలని చెప్పేసి అందరికీ అనిపిస్తుంది కదా. సో అయితే వర్షం పడుతున్న టైంలో నార్మల్ టీ కంటే కొంచెం స్పెషల్ అండ్ యూనిక్గా ఉండే మసాలా టీ చేద్దాం. ఇంకా నాలాంటి టీ లవర్స్కి అయితే చాలా ఇంట్రెస్ట్ అనమాట. మీకు కూడా అనిపిస్తుందా మసాలా టీ తాగాలనిపించి? ఈ రైనీ సీజన్లో ట్రై చేసి చూడండి. మసాలా టీ అనేది చాలా టేస్టీ అండ్ పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. నేను కూడా ట్రై చేస్తున్నాను. అసలు టీ ప్లస్ వర్షం ఈ రెండింటి మధ్య అసలు చాలా స్పెషల్ రిలేషన్ ఉంటుంది కదా. వర్షం పడగానే వెదర్ చల్లబడి నాలానే చాలా మందికి టీ తాగాలనిపిస్తుంది కదా. అయితే మామూలుగా టీ కంటే టీ లవర్స్ వర్షంలో టీ తాగడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా నాలానే. సో అప్పుడు నార్మల్ టీ కంటే ఈ మసాలా టీ మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే ఈ మసాలా టీ అనేది చేసుకోవచ్చు అనమాట. మన కిచెన్లో ఏమేమి మసాలా ఐటమ్స్ ఉన్నాయో చెక్ చేసుకొని వాటితోటి ఉన్న ఐటమ్స్ తోటే ఈ మసాలా టీ రెసిపీ అనేది మనము చేసుకోవచ్చు అనమాట. నార్మల్గా అయితే ఈ మసాలా టీకి కావాల్సినవి అయితే చాలా ఉన్నాయి, బట్ నేను అంత ఎక్కువ హెవీ యాడ్ చేయట్లేదు అనమాట. మసాలా టీ తయారు చేయడానికి మనకి చక్కెర, టీ పొడి, పాలు, యాలకులు, దాల్చిన చెక్క, స్టార్ ఫ్లవర్ ఉంటుంది కదా అది, మిరియాలు, సొంటి, లవంగాలు, జాజికాయ ఇవన్నీ వేసి మసాలా టీ అయితే చేయొచ్చు. బట్ నాకు అవి చాలా టూ స్పైసీ అనిపిస్తాయి. సో ఎక్కువ స్పైసీ తాగాలనుకునే వాళ్ళు ఇవన్నీ వేసుకొని స్పైసీగా తాగవచ్చు. నేనైతే కొన్ని తక్కువ ఐటమ్స్ యాడ్ చేసి టీ అయితే చేసుకుంటున్నాను అనమాట. నా కోసం నేను జస్ట్ ఇలాచీ అండ్ మిరియాల పొడితోటి తయారు చేస్తున్నాను అనమాట. కానీ ఈ టీ చేయడానికంటే ముందు మనము ఇవన్నీ ఈ డికాషన్లోనే వాటర్ యాడ్ చేసిన తర్వాత టీ పొడి, ఇందులో మనం ఏమేమి యాడ్ చేయాలనుకుంటామో మసాలా టీ కోసము లైక్ యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, స్టార్ ఫ్లవర్స్, శొంఠి ఇవన్నీ పదార్థాలు యాడ్ చేయాలనుకుంటే వాటర్లోని టీ పొడితో పాటు వేసి మరిగించండి. నేనైతే కొన్ని తక్కువ ఐటమ్స్ చేశాను. మిరియాలు అండ్ యాలకుల పొడితోటే టీ చేశాను అనమాట. కంప్లీట్ మసాలా టీ అంటే ఎక్కువ స్పైసీ తాగగలను అనుకునే వాళ్ళు ఈ స్పైసెస్ అన్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట. నాకు అంత స్పైసీ తాగలేను, సో అందుకే కొన్ని ఐటమ్స్ తోటి ఈ మసాలా టీ అయితే చేస్తున్నా అనమాట. కొంతమందికి మసాలా టీ ఇంట్రెస్ట్ ఉంటే కొంతమందికి అల్లం టీ కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. ఇలా 2 వేరియేషన్స్లో టీ చేయాలనుకున్నప్పుడు మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మైండ్లో పెట్టుకొని చేస్తే టీ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఈ టీ అనేది ప్రతిసారి మనం ఇంట్లోనే పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. కానీ ఇట్లా మసాలా టీ అల్లం టీ చేయడానికంటే ముందు మనము ఫస్ట్ పాలు వేడి చేసి పెట్టుకోవాలన్నమాట. పాలు వేడి చేయకుండా పచ్చి పాలు అనేది మనం డికాషన్లో అనేది యాడ్ చేసుకోవద్దు అనమాట. ఇంకా కొంతమంది అయితే డైరెక్ట్ ఫ్రిడ్జ్లో నుంచి తీసిపోస్తారు, అలా కూడా వేయొద్దు అనమాట. ఫస్ట్ టీ చేయడానికంటే ఫస్ట్ మనం పాలు హీట్ చేసి పెట్టుకొని మన డికాషన్ అంతా రెడీ అయిన తర్వాత పాలు యాడ్ చేసుకుంటే టీ అనేది చక్కగా చిక్కగా రుచి అండ్ పర్ఫెక్ట్గా టేస్టీగా వస్తుందన్నమాట. ఇంకా లాస్ట్గా మనము పాలు యాడ్ చేశాక టీని స్లో ఫ్లేమ్లో 3-4 minutes మరిగించుకోవాలన్నమాట. అప్పుడైతేనే మనకి రుచిగా అండ్ టేస్టీగా ఉండే టీ అనేది సిద్ధమవుతుంది. మనం యాడ్ చేసిన పదార్థాలతోటి ఘాటైన టేస్ట్ అయిన టీ తయారవుతుందన్నమాట. చలో లెట్స్ టేస్ట్ ద టీ. ఎలా వచ్చిందో ఏంటో చూసేద్దాం రండి.
కానీ ఇక్కడ నేను ఒక మిస్టేక్ చేశాను. మీరు మాత్రం ఆ మిస్టేక్ చేయకండి. ఏంటంటే నేను టీ మొత్తం అయిపోయాక షుగర్ యాడ్ చేశాను. స్టార్టింగ్లో షుగర్ యాడ్ చేయడం మర్చిపోయాను అనమాట, వీడియో తీయాలనే కంగారులో. కానీ మీరు మాత్రం అలా చేయకండి. డికాషన్లో పాలు యాడ్ చేయడానికంటే ముందే షుగర్ యాడ్ చేసుకోండి. అలా అయితేనే కరెక్ట్గా వస్తుంది అనమాట. వన్స్ కంప్లీట్ అయిన తర్వాత చాలా అంటే వాళ్ళకైతే ఈ వీడియో అయితే మంచిగా యూజ్ అవుతుంది అనమాట. చిన్న చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ తోటి టీ అనేది చాలా పర్ఫెక్ట్ అండ్ టేస్టీగా చేయొచ్చు. మీరు కూడా ఒకసారి మసాలా టీ అయితే ట్రై చేసి చూడండి. వీడియో నచ్చిందా? లైక్ అండ్ సబ్స్క్రైబ్. Consider